చాలా మంది అనుకునేది ఏంటంటే మహేందర్ గారు ఇక్కడ బీసీ వాళ్ళ కులస్తుల్లోనే వాళ్ళే ఒక యూనిట్గా పనిచేయట్లేదు, అందుకనే బీసీ కులం అనేది ముందుకి రావట్లేదు, వాళ్ళకి జరగాల్సిన న్యాయాలు అన్యాయంగా మారి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పిన మాట వాస్తవమే అమ్మ. గతంలో 20 సంవత్సరాల క్రితం ఇది ఉండే, ఇప్పుడు కొంచెం చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, అతను జీవితాంతం బీసీల కొరకే పోరాటం కొనసాగిస్తున్నారు. అతనితో పాటు ఈరోజు చాలామంది బీసీ ఉద్యమం బాట పట్టినారు. చాలామంది మీరు వినే ఉంటారు, ఈ మధ్య చాలామంది కూడా ఒక బీసీని ఐక్యత్యం చేస్తూ అన్ని కులాలను ఏకమంది అంటే ఇప్పుడు బలపడుతున్నట్టే కదా. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఒక్కరే ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఒక 5-6 మంది రాష్ట్ర స్థాయిలో బీసీల కోసం పోరాడుతున్నారు. అతనికి బలం పెరిగినట్టే కదా, బీసీల బలం పెరిగినట్టే కదా. అంతే కదా, అంతేనా? అంతే కదమ్మా. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు మా యాదవ కమ్యూనిటీలే చూడండి, ఆల్ ఇండియా యాదవ మహాసభగా మాకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆల్ ఇండియా యాదవ మహాసభ పనిచేస్తుంది. కాశ్మీర్ 29 రాష్ట్రాలకు అధ్యక్షులు ఉన్నారు, ప్రతి జిల్లాకు అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షులు ఉన్నారు. ఈ విధంగా యాదవ మహాసభ పనిచేస్తుంది. ఇంత అద్భుతంగా పని చేస్తున్నా కూడా వారి కెపాసిటీని బట్టి ఇతర బ్యానర్ల మీద యాదవ్ సంఘమే ఉంటుంది, ఇతర బ్యానర్ మీద వారు కూడా పోరాటం కొనసాగిస్తున్నారు. తప్పేం లేదు కదా, మా యాదవ్ కులం కూడా బలపడుతుంది కదా. బలపడుతుంది, బలపరుస్తున్నారు కూడా అనేసి అనుకోవచ్చు. మరి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం కేసీఆర్ గారిది, మరి యాదవులకి గొర్రెలు పంపిణీ చేశారు అనేసి కొంచెం తృప్తిగా ఉన్నా సరే ఎక్కడో అసంతృప్తి ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఎందుచేత అంటారు? ఇప్పుడు మనిషి జీవిత సహజం ఎట్లుంటారంటే, మనిషికి అనేది ఆశ అనేది ఒక దేవుడిచ్చిన సహజ వరం లాంటిది. ఆశ అనేది ఎంత ఇచ్చినా సరిపోదు, ఇంకా కావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక 1 కోటి రూపాయలతో సరిపోతుందని నేను అనుకుంటాను. భగవంతుడు నాకు 1 కోటి రూపాయలు సంపాదించి సరిపోతాను. ఆ 1 కోటి రూపాయలు వచ్చినాక ఏమవుతుంది, నాకు ఇంకొక 2 కోట్లు వస్తే బాగుంటుందని ఇంకా ఆశ పెరుగుతుంది. ఎవరికైనా అంతే అమ్మా. అయితే అసలు అసంతృప్తిగానే ఉన్నారు అనేసి అనుకోవచ్చు అనమాట. లేదమ్మా, తప్పది, అసంతృప్తి ఏం లేదు. కానీ ఈ ప్రక్రియ అయితే ఉందో నిరంతరం కొనసాగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వాలు మారినా కూడా ఈ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఈ గొర్రెల పంపిణీ కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విడత గొర్రెల పంపిణీ చేసి ఇంకో కొన్ని పెండింగ్లో ఉండే, అది కంప్లీట్ చేసి మళ్ళొకసారి ఫ్రెష్గా మళ్ళొకసారి ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. దాన్ని పూర్తిగా తొలగించినారు. అలా తొలగించడంతో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది.